Hello friends, welcome back to my YouTube channel. This is Shravani Avvari. ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ కౌంటింగ్ ఫిగర్స్ అనే టాపిక్లో ఎస్పెషల్లీ ట్రయాంగిల్స్లో ఉన్న కొన్ని మోడల్స్ని డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ వీడియోలో ఇక రిమైనింగ్ మోడల్స్ని డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒకవేళ ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టున్నా, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు క్వశ్చన్లోకి వచ్చినట్టయితే ఇప్పుడు ఈ మోడల్ చూసుకుందాం. ఈ మోడల్ ఎలా ఉంది అంటే ఎవ్రీ సైడ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఒకవేళ చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి? 1 2 3 4. అలానే ఇక్కడ కూడా 1 2 3 4. అంటే ఎవ్రీ బేస్ మీద ఈక్వల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇలా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ వేసుకోవాలి. దట్ ఈస్ 4 ఉన్నాయి కాబట్టి 4 వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ 1 యాడ్ చేసి రాయాలి. తర్వాత ఈ 1కి 2 యాడ్ చేయాలి. అంటే 1 + 2 = 3. ఆ 3ని ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 యాడ్ చేయాలి. 3 + 3 = 6. ఆ 6 ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 6కి 4 యాడ్ చేయాలి. అంటే 6 + 4 = 10. ఆ 10 ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు ఈ టోటల్ యాడ్ చేయాలి. టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 10 + 6 = 16. 16 + 3 = 19. 19 + 1 = 20. సో 20 వేసుకోవాలి. ఇప్పుడు ఈ 20 అనేది ఆన్సర్ కాదు, ఇంకా చేయాలి. ఏం చేయాలి అంటే ఫ్రమ్ బాటమ్ టు టాప్ కన్సిడర్ చేసుకొని ఆల్టర్నేటివ్ నెంబర్స్ విడిచిపెట్టి రిమైనింగ్ నెంబర్స్ని యాడ్ చేయాలి. అంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ని యాడ్ చేసుకోవాలి. ఒక నెంబర్ విడిచిపెట్టి ఒక నెంబర్. ఇప్పుడు ఈ నెంబర్ విడిచిపెట్టేస్తున్నా, ఈ నెంబర్ కన్సిడర్ చేసుకుంటున్నా, ఈ నెంబర్ విడిచిపెట్టేస్తున్నా, ఈ నెంబర్ కన్సిడర్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. 6 + 1 ఎంత? 7. ఆ 7ని ఈ 20కి యాడ్ చేయాలి. 20 + 7 = 27. Therefore, total number of triangles is equals to 27. సేమ్ మోడల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి ఒక బేస్ మీద? 1 2 3 4 5. అలానే ఇక్కడ కూడా 5 ఉన్నాయి, ఇక్కడ కూడా 5 ఉన్నాయి, అవునా? సో మనం ఫస్ట్ ఏం చేయాలి? 5 నెంబర్స్ ఉన్నాయి, 5 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి 5 నెంబర్స్ వేసుకోవాలి. 1 2 3 4 5. ఇప్పుడు ఫస్ట్ యాజ్టీస్గా 1 రాసుకోవాలి. ఈ 1కి 2 యాడ్ చేయాలి. 1 + 2 = 3. ఈ 3కి 3 యాడ్ చేయాలి. 3 + 3 = 6. ఈ 6కి 4 యాడ్ చేయాలి. 6 + 4 = 10. ఈ 10కి 5 యాడ్ చేయాలి. 10 + 5 = 15. ఇప్పుడు ఈ టోటల్ యాడ్ చేయాలి. అంటే 15 + 10 = 25. 25 + 6 = 31. 31 + 3 = 34. 34 + 1 = 35. ఇప్పుడు ఏం చేయాలి? ఫ్రమ్ బాటమ్ టు టాప్ కన్సిడర్ చేసుకొని ఆల్టర్నేటివ్ నెంబర్స్ విడిచిపెట్టి రిమైనింగ్ నెంబర్స్ యాడ్ చేయాలి. సో ఫస్ట్ 15 విడిచిపెట్టేస్తున్నా, 10 కన్సిడర్ చేయాలి. 6 విడిచిపెట్టేస్తున్నా, 3 కన్సిడర్ చేయాలి. 1 కూడా విడిచిపెట్టేస్తున్నా. అంటే 10 + 3 35కి 13 యాడ్ చేయాలి. 35 + 13 = 48. సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇస్ ఈక్వల్స్ టు 48. ఇప్పుడు ఈ మోడల్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు. ఆ ఫిగర్లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. ఇక్కడ బేసిక్ ఫిగర్ ఏముంది మనకి? ఇక్కడ స్క్వేర్ ఉంది. స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ వాట్ ఎవర్ మనకు ఇట్లా, అంటే మనకి ఇక్కడైతే మనకి స్క్వేర్ అయితే విజిబుల్ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే ఇదైతే మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఒకసారి ఇది తీసేస్తున్నా, ఫస్ట్ అరేంజ్ చేస్తున్నా. ఇందులో ట్రయాంగిల్స్ ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే ఎన్ని చెప్తాం? 1 2. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2. అలా కాకుండా ఇప్పుడు ఇది ఉంది. దీనికి టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ఇదొక ట్రయాంగిల్, అవునా? 1. అలానే ఇదొక ట్రయాంగిల్, దట్ ఈస్ 2. ఇప్పుడు అలానే ఇదొక ట్రయాంగిల్ వస్తుంది, 3. ఇది కూడా ఒక ట్రయాంగిల్ వస్తుంది, 4. అవునా? ఇంకా లోపల ఒకటి, ఇదొకటి 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 ఇది, ఇదొక లోపల 4. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్ని 8. ఇప్పుడు ఇది ఇమేజ్ అంటే ఫిగర్ కొంచెం చిన్నది ఉంది కాబట్టి ఈజీగా ఎట్లా కౌంట్ చేసుకొని చెప్తున్నాం. అలా కాకుండా ఎక్కువ ఉన్నప్పుడు ఎట్లా చేయాలి అంటే షార్ట్ కట్ ట్రిక్ ఏంటి అంటే, సో ఫస్ట్ అయితే ఈ ఫిగర్ ఇచ్చారు కాబట్టి దీనికి టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 2. ఇప్పుడు ఇది చూసుకుందాం. ఇది బిఫోర్ ఫిగర్ ఆల్రెడీ 8 అని చెప్పా. అలా కాకుండా షార్ట్ కట్ ట్రిక్ ఏంటి అంటే లోపల ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ వేసుకోవాలి. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ 4ని డబుల్ చేయాలి. అంటే 4 × 2 = 8. So total number of triangles is equals to
8 ఇలా డైరెక్ట్గా ఆన్సర్ వేసిస్తే అయిపోతుంది వితౌట్ కౌంటింగ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, డైరెక్ట్గా నెంబర్స్ వేసేద్దాం. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8. సో ఏం చేయాలి, ఈ 8ని డబల్ చేయాలి, అంటే 2 into 8 is 16. సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 16. అంటే వితౌట్ కౌంటింగ్ ఇలా చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇది చూద్దాం. ఇక్కడ ఏంటి, 2 triangles టూ రెక్టాంగిల్స్ కలిసి ఒక ఫిగర్గా ఫామ్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. మనకు ఆల్రెడీ ఈ ఫిగర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయో తెలుసు. ఎన్ని, 16. బికాస్ 1 2 3 16 కాదు 4 5 6 6 అంటే 12. ఇక్కడ 12 ఫామ్ అవుతాయి. ఇక్కడ కూడా 6 ఉన్నాయి, అంటే 12 ఫామ్ అవుతాయి. 1 2 3 4 5 6 6 + 6 అంటే 6ని డబుల్ చేయాలి కదా, కాబట్టి 6 2 12. సో 12 యాడ్ చేస్తున్నాం. అయితే ఇది ఇండివిజువల్గా అంటే ఈ స్క్వేర్కి ఇండివిజువల్గా ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయో వేసుకున్నాం, ఈ స్క్వేర్కి ఇండివిజువల్గా ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయో వేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ వల్ల ఫామ్ అయిన ట్రయాంగిల్స్ కూడా వేసుకోవాలి లేదా, వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ వల్ల ఏ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి, ఇదొక ట్రయాంగిలే కదా, ఈ రెండింటి వల్ల ఒక ట్రయాంగిల్ వచ్చింది. అలానే ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ని కూడా యాడ్ చేయాలి, అంటే +2 చేయాలి. అంటే ఇప్పుడు 12 + 12 24 24 + 2 26. సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 26. అయితే ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఏంటి అంటే, మనం ప్రతిసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 1 2 మనం ప్రతిసారి ఏం చేస్తున్నాం, నెంబర్స్ వేసుకొని దాన్ని డబల్ చేస్తున్నాం. అప్పుడు ఇక్కడ మనకి ఏం రావాలి, 4 రావాలి. కానీ ఇది ఎక్సెప్షన్ అనమాట, దీనికి అలా చేయకూడదు. ఇక్కడ మనకి క్లియర్గా తెలిసిపోతుంది కాబట్టి డైరెక్ట్గా 2నే వేయాలి. ఆ రూల్ ఇక్కడ అప్లై అవ్వదు. ఓకే, ఈ మోడల్ చూసుకున్నట్టయితే ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇచ్చి కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నప్పుడు ఎలా చేయాలి అంటే, ఫస్ట్ మనం ఒక సైడ్ని ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టీషన్స్గా డివైడ్ చేశారో చూసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ని ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టీషన్స్గా డివైడ్ చేశారు, 1 2 3 4. అంటే ఏంటి, ఇదొక పార్టీషన్, ఇదొక పార్టీషన్, ఇదొక పార్టీషన్, ఇదొక పార్టీషన్, అంటే 4 పార్టీషన్స్. అలానే ఇటు కూడా చెక్ చేసుకున్నాం, 1 2 3 4. అంటే రెండు సైడ్లు ఈక్వల్ నెంబర్గా పార్టీషన్స్ డివైడ్ చేసినప్పుడు ద డైరెక్ట్ ఆన్సర్ ఈస్ 8 ఇక్కడ ఏ అంటే ఏంటి అంటే, ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టీషన్స్గా డివైడ్ చేశారో ఆ నెంబర్ వేసుకోవాలి. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టీషన్స్గా డివైడ్ చేశారు, 4 నెంబర్ ఆఫ్ పార్టీషన్స్గా డివైడ్ చేశారు కాబట్టి ద ఆన్సర్ ఈస్ 4 అంటే 64. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 64. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకుందాం. ఇది సేమ్ మోడల్, బట్ ఏంటి అంటే ఈ క్వశ్చన్లో ఇక్కడ నుంచి పార్టీషన్స్ అనేవి ఈ వెర్టెక్స్ నుంచి పార్టీషన్స్ డివైడ్ చేశారు. ఇక్కడ ఏంటి, ఈ వెర్టెక్స్ నుంచి పార్టీషన్స్ డివైడ్ చేశారు. సో మళ్ళీ మనం అగైన్ ఏం చేయాలి, ఒక సైడ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టీషన్స్గా డివైడ్ చేశారో చూసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ చూసుకుందాం. ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టీషన్స్, 1 2 3. ఇక్కడ 1 2 3 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఉన్నాయి. దేర్ఫోర్ ద ఆన్సర్ ఏమవుతుంది, A³ అంటే 3³ 3³ అంటే 27 ఈజ్ ద ఆన్సర్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 27. ఇది సేమ్ మోడల్, 1 2 3 4 5. ఇక్కడ 1 2 3 4 5. సో ఆన్సర్ ఏమవుతుంది, 5³ అంటే 125 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయంట ఈ ఫిగర్లో. ఇప్పుడు ఏం చూసుకున్నాము, ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ చేసినప్పుడు ఎలా చేయాలో చూసుకున్నాం. ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ చేయనప్పుడు ఎలా చేయాలో కూడా చూసుకోవాలిగా. సో దానికి ఎగ్జాంపుల్స్ ఇటు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎన్ని పార్టీషన్స్గా డివైడ్ చేశారో చూసుకోవాలి. ఇప్పుడు ఎన్ని పార్టీషన్స్గా డివైడ్ చేశారు, ఈ సైడ్ని 3 పార్టీషన్స్గా డివైడ్ చేశారు, ఇక్కడ 2 పార్టీషన్స్ డివైడ్ చేశారు. పార్టీషన్స్ ఈక్వల్గా ఉన్నాయా, లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనం ఏ పాయింట్ నుంచి లైన్స్ డ్రా చేస్తున్నారు, ఏ వెర్టెక్స్ నుంచి లైన్స్ డ్రా చేస్తున్నారో ఆ వెర్టిసెస్ని కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇక్కడ నుంచి లైన్ డ్రా చేస్తున్నాం కదా. ఇప్పుడు దీని ఆపోజిట్ బేస్ ఉందా, ఈ బేస్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి, 1 + 2 + 3 అంటే 6 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. అలానే ఇక్కడ కూడా ఒక బేస్ ఉంది, ఇక్కడ కూడా ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి, అగైన్ 1 + 2 + 3 అంటే టోటల్ ఇక్కడ ఒక
6 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. అంటే అదర్వైజ్ ఇక్కడ ఒక 6 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి, ఇక్కడ ఒక 6 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. అంటే 12 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి ఈ వెర్టిసెస్ని బేస్ చేసుకొని ఆపోజిట్ బేస్ చూసుకున్నట్టయితే. అలానే ఇప్పుడు ఈ వెర్టెక్స్ని బేస్ చేసుకొని చూద్దాం. ఇప్పుడు ఈ వెర్టెక్స్ని బేస్ చేసుకొని చూస్తే ఈ బేస్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి? 1 + 2 అంటే 3. అలానే ఈ బేస్ మీద కూడా 3 ట్రయాంగిల్స్. అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి, ఇక్కడ కూడా 3 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి, ఇక్కడ కూడా 3 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. అంటే 3 + 3 + 3 అంటే టోటల్ ఎంత? 9. 12 + 9 = 21. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కౌంట్ చేయాలి. ఎక్సెప్ట్ దీస్ 2 పాయింట్స్. ఆల్రెడీ ఈ 2 పాయింట్స్ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఈ 2 పాయింట్స్ని విడిచిపెట్టి రిమైనింగ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ని కౌంట్ చేసుకోవాలి. అంటే ఏమొస్తాయి? ఇదొక పాయింట్ 1, 2, 3, 4, 5, 6. టోటల్ 6 ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 6ని ఈ 21 నుంచి మైనస్ చేయాలి. 21 - 6 = 15. సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ = 15. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకుందాం. అగైన్ ఎన్ని పార్టిషన్స్ ఉన్నాయో చూసుకుందాం. ఇక్కడ 1, 2, 3, 4. ఇక్కడ 1, 2, 3 పార్టిషన్స్ ఈక్వల్గా లేవు. ఇప్పుడు ఏం చేయాలి? ఏ పాయింట్ నుంచి అయితే డ్రా చేస్తున్నామో ఆ పాయింట్ని కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పాయింట్ని కన్సిడర్ చేసుకొని ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ బేసిస్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయో చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి? 1 + 2 + 3 అంటే టోటల్ 6. అవునా? ఇక్కడ కూడా 1 + 2 + 3 అంటే 6. అంటే చూడండి, ఇక్కడ ఈ బేస్ మీద 6 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. అలానే ఈ బేస్ మీద 6 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ బేస్ మీద 6 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ బేస్ మీద 6 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. అంటే 6 × 4 = 24. సో 24 ఫస్ట్ వేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ని బేస్ చేసుకొని చూడాలా లేదా? ఈ వెర్టెక్స్ని బేస్ చేసుకొని ఆపోజిట్ సైడ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయో చూసుకోవాలి. ఇప్పుడు ఎన్ని? 1 + 2 + 3 + 4 అంటే 10 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో ఈ బేస్ మీద 10 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఈ బేస్ మీద 10 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. అలానే ఈ బేస్ మీద 10 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. అంటే 10 + 10 + 10 30. సో ఈ 24కి 30 యాడ్ చేయాలి. 30 + 24 = 54. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ 2 పాయింట్స్ విడిచిపెట్టి రిమైనింగ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ తీసుకోవాలి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇప్పుడు ఈ 12ని 54 నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే 4 - 2 2, 5 - 1 is 4. సో ఆన్సర్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ = 42. సో టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్థం కాకపోతే కామెంట్ కూడా చేయండి.